చివరిగా స్వామి, సంస్కారం అనేది ముఖ్యము అన్నారు. మనకి షోడశ సంస్కారాలు ఉన్నాయి. షోడశ సంస్కారాలకి మన సంస్కారానికి సంస్కారాల ద్వారా ఈ సంస్కరించ ఎట్లా పడుతుంది, దీనికి దానికి ఉన్న పొంతన ఏంటి? ఆ వైదిక సంస్కారములు వేరు. ఈ సంస్కారములు వ్యక్తి గుణాన్ని బట్టి గుణకర్మంలో బట్టి వ్యవహరింపబడుతుంది. అందువల్ల ఈ సంస్కారములు కొన్ని భిన్నంగా ఉంటాయి. సమాజంలో మనకి అందరూ స్వతసిద్ధంగా స్వచ్ఛంగా అందరూ ఒకేలా ఉంటామని అనుకోకూడదు. కానీ ఎలా ఉన్నప్పటికీ మన గుణదోషములు ఎవరికి తెలుస్తాయి? మనకే తెలుస్తాయి, పైవాడికి తెలియదు. మన గుణదోషాన్ని మనం ఒక్కసారి తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి, అది తెలుసుకోవాలి అన్నటువంటి జ్ఞానం ఎట్లా వస్తుందంటే బోధన వల్ల వస్తుంది. తద్వారా ఎవడి గుణదోషములు వాళ్ళు ఆ సంస్కారములు ఏదైతే ఉన్నాయో, దుస్సంస్కారములు ఏవైతే ఉంటే అది సుసంస్కారముగా అయ్యే విధంగా మలచుకుని దానికి ఉపయుక్తమవుతుంది సత్సంగము మొదలగువి. సత్ అంటే పరమాత్మ, సత్ అంటే పరమాత్మతత్వం. సత్సంగం అంటే బోర్డు పెట్టి 4 భజననే కాదు. అక్కడ భజన చేసేటువంటి నామం సత్పదార్థం అయితే అది సత్సంగం అవుతుంది. అది మరో నామంతో జత చేర్చి అది మేము సత్సంగం అనుకుంటే అది కాదు. పరమాత్మ నామం పరమాత్మగా మనం భజన చేస్తూ, లేదా అక్కడ భజన నామము సంకీర్తన ఇవన్నీ ఉన్నా దాని వైశిష్ట్యంతో దాంతో పాటు 4 హితమైనటువంటి విషయములు అక్కడ తెలియజేస్తాం. కాబట్టి తద్వారా వాళ్ళకి సంస్కారం కలిగి వాళ్ళ ఉత్తమ స్థితికి అవకాశం ఉంటుంది. అంటే నేను విన్నది తెలుసుకున్నది ఇప్పుడు పుంసావన సంస్కారం ద్వారా కానీ, ఈ యొక్క శ్రీమంత సంస్కారంగా ద్వారా కానీ, ఇవి అంటే మనకి చిన్న వయసులో ఉపనయనానికి ముందర చేసే సంస్కారాలు, అవి సరైన సమయంలో సరైన బాల్యంలో చేస్తే ఇవి వారి యొక్క సంస్కారాల్లో కూడా మార్పు వస్తుంది అంటారు. అది వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పే సంస్కారములు వైదిక సంస్కారములు కొంతవరకే. అది బీజ సంస్కారం అనేది అది చాలా శుద్ధిగా ఉండాలి. వైదిక అక్కడి నుంచి మొదలవుతుంది సంస్కారము. ఈ సంస్కారము వైదిక సంస్కారము దేనికి ఉపయుక్తమవుతుందంటే జీవనంలో ఉత్తమ స్థితిలో ఉండుట కొరకు ఉపయుక్తమవుతుంది. నేను చెప్పే సంస్కారము వ్యక్తిగతంగా గత జన్మానుసారంగా వచ్చినటువంటి గుణం, గత జన్మ యొక్క గుణము, గత జన్మల కర్మల బట్టి వీడికి కలిగినటువంటి ఈ సంస్కార విషయమున నేను చెప్పినటువంటి సూచనలు ఉపయోగం. ఈ వైదిక సంస్కారములు మీరు చెప్పబడినవి ఏంటంటే, నేను చెప్పింది అందరికీ ఉపయుక్తమైనటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పిన విషయం కూడా తప్పక ఏదైతే ఉక్తమైనటువంటి రీతిలో మన స్మృతికారులు చెప్పారో, ఆ స్మృతికారులు చెప్పినటువంటి రీతిలో ఆ ఉక్తమైనటువంటి కాలంలో మనం అది చేస్తే తప్పక దాంట్లో చెప్పబడినటువంటి ఆ ఫలం పొందబడుతుంది. చాలా చాలా కృతజ్ఞత స్వామీజీ. చాలా అద్భుతమైన విషయాలు ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా మాతో పంచుకున్నందుకు చాలా ధన్యులు. సంతోషం. వాసుదేవ. ఈ యొక్క భాగానికి విరామం. ఈ కార్యక్రమం నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. జ్ఞానగంగా ప్రవాహం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. శుభం.